చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్ గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పూనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షణ్ముఖం గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిప్లైలో అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ మాకు వచ్చింది 50%, 49.20 50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7 or 8% తేడా ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలాగంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు కదా. అల్టిమేట్ గా ఎంత కాన్ఫిడెంట్ గా మేము మూవ్ అవుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్ గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్ గా పోతున్నాం. ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకోను. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా, నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొలాలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని, చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్ గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా
అద్దె మైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. కానీ ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు. ఆయన నిన్న హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నారు. సరే, ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే, ఆయన ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది